ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 58 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా విజువల్తో కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడలో వస్తున్న ఎవరైతే విద్యార్థులకు 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అయితే మొదలుకొన్నాయి. ఏవైతే సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు, సంస్కృతి సంబంధించి ఈ రోజైతే పరీక్షలు కన్నా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. వచ్చిన ఎవరైతే విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే మొత్తంగా 58 ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో పూర్తి సీసీ కెమెరాలు అయితే నిఘాలు అయితే ఈ పరీక్షలు జరగనున్నాయి. అరగంట ముందే కేంద్రాలకి చేరుకోవాలని చెప్పి విద్యాశాఖ అధికారులు సూచించిన పరిస్థితి. ఆలస్యమైన ఒక నిమిషం కూడా ఆలస్యమైనా కూడా అనుమతించమని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఏవైతే పరీక్ష కేంద్రాల వద్ద మంచినీరు సదుపాయం, మరోపక్క వైద్య సదుపాయం కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితిని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కేంద్రాల వద్ద కూడా పోలీసు బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ ఉదయం 9 గంటల నుంచి ఈ 12 గంటల వరకు ఏవైతే ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో సెక్షన్ 144 కూడా అమలు చేశామని చెప్పి, అలాగే ఎవరైతే విద్యార్థులు పరీక్షకు వెళ్తారో వారికి లోపలికి కూడా సెల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పి, అలా మరోపక్క ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా లోపలికి తీసుకురావద్దని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా తెలిపిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే విద్యార్థులు కూడా వారి యొక్క హాల్ టికెట్ నంబర్లు కూడా చూసుకున్న పరిస్థితి. అమ్మ ఈరోజు ఎగ్జామ్ ఏంటి? సంస్కృత్ బాగా ప్రిపేర్ అయ్యావా? ఏమైనా చెప్పారా మీకు కాలేజ్ నుంచి సెలవులు తీసుకెళ్తాయని చెప్పారు సార్? చెప్పారా? ఏంటమ్మా ఎలా ప్రిపేర్ అయ్యావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఏంటి వేళ ఎగ్జామ్ మీకు? సంస్కృత్. చూస్తున్నాం కదా, విద్యార్థులంతా కూడా అంటే అరగంట ముందు రమ్మన్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా సెంటర్ వద్దకి ఇప్పటికే చేరుకుని వారి యొక్క హాల్ టికెట్ నెంబర్లతో వారు చూసుకుని ఏ రూమ్ నెంబర్ కూడా చూసుకునే పరిస్థితి. ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ కావడంతో సంస్కృత్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజ్కి సంబంధించి విద్యార్థులు ఎవరికి వారు ప్రిపేర్ అవుతూ కూడా సెంటర్ వద్ద అయితే చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి వస్తున్న విద్యార్థులు సెల్ ఫోన్లు కూడా ఎవరు తీసుకురావద్దని చెప్పి విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సరం సంబంధించి అంటే ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నప్పుడు 24 పేజీలతో బుక్లెట్ అయితే వారు ప్రిపేర్ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సంవత్సరం 32 పేజీలతో బుక్లెట్ కూడా కొత్తగా రూపొందిస్తారు. అంటే ఈ మొదటి సంవత్సరం ఎవరైతే ఇంటర్మీడియట్ సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులు ఎవరుతున్నారో వారికే ఈ 32 పేజీలతో ఉన్న బుక్లెట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఇదే అమలవుతుందని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు కానున్న నేపథ్యంలో ఏవైతే అంటే 1 మార్కు క్వశ్చన్లు కూడా ఈ సంవత్సరం నుంచి కూడా అమలు కన్నారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి ఓ పక్క విద్యాశాఖ అధికారులు అయితే తెలిపే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.